సో ఈరోజు 11 అక్టోబర్ 2025 మనం గోశాలకు వచ్చాము. గోవులన్నీ కూడా పొలాలకు వెళ్ళిపోయాయి. ఓకే, ఏమీ లేవు. ఒకటే ఎరా ఉంటాయి. దొడ్డి క్లీనింగ్ జరుగుతూ ఉంది. అందరూ కూడా మనకు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు గోశాలలో. ఒక చిన్న లేగదోడు ఉంది ఇక్కడ. మనోడు ముద్దుగా ఉంది. అంతా వచ్చేసి ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఓకే ఓకే, మంచిది. మా అన్న ఓకే, ఈయన గోపాలుడు, గోవుల్ని పాలిస్తూ ఉంటారు. ఆ శ్రీకృష్ణ భగవానుడికే గోపాలుడు అని పేరు. అలాగే వీళ్ళందరూ కూడా గోపాలులు. ఓకే, మా ఊరి యూత్ అనమాట పిల్లలు. చిన్న వయసులో నేను కూడా వీళ్ళలాగే తిరుగుతూ ఉండేవాళ్ళం. వీళ్ళు ఇంకా బాగా డ్రెస్సులు బాగా వేసారు. కలర్ఫుల్ డ్రెస్సులతో ఉన్నారు అనమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఓకే, సో అన్ని గోవులు కూడా వెళ్ళిపోయాయి. కొంచెం గోవులే ఉన్నాయి. చూడండి, ఒకటి ఎరా గోవులే ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోయాయి. మన బసవదేవుడు గారు పొలం తీసుకెళ్ళలేదు. అయితే గోమాత ఏందో విచిత్రంగా. ఓకే, అందరూ కూడా గోమాత ఏదో చూస్తూ ఉన్నారు. చూడు, ఏదో వీళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నారు. రెడ్డి అంతా సార్కి ఏదో కోపంగా ఉన్నట్టున్నారు. బుసు కొడతారా ఏంటి సార్? బుసు కొడతారా? దగ్గర బొమ్మకరా. సారు చూపులే భయంకరంగా ఉన్నాయన్నమాట. బసవదేవుడు గారు. ఓకే, సో అన్నీ కూడా ఈరోజు మన గోమాతలు అందరూ వెళ్ళి పొలాలకు వెళ్ళి ఇంకా రాలేదు. వస్తారు. ఇంకా వస్తుంది అమ్మ. దబ్బద్దా. చాలా సంతోషంగా ఉంది. దొడ్డంతా బాగా దొడ్డంతా చిత్తడిగా ఉందన్నమాట. ఓకే, ఏంటి సార్, ఏంటి సమస్య? ఎలా ఉంది? గడ్డికి దొరుకుతుందా లేదా? ఏనా చెప్పండి.